హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము వచ్చేసి వడియాలు చేస్తున్నామండి. సో ముందుగా నీళ్ళు వేసి సగ్గుబియ్యం ఉడికించుకుంటున్నాము. అందులోకి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసేస్తున్నాము. సో ఇవంతా బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలండి. అంతా బాగా ఉడికిన తర్వాత బాగా కలుపుకొని బియ్యం పొడి బియ్యంలో నీళ్లు కలిపి పెట్టుకోవాలండి. సో పొడి బియ్యం మిక్సీలో వేసేసుకొని పొడి బియ్యంలో కొంచెం నీళ్లు కలుపుకొని పెట్టుకోవాలి. అది అందులో వేసి బాగా కలపాలి. సో ఈ గ్రేవీ అంతా చిక్కగా వచ్చేయాలి. మేమైతే ఇందులోకి పిండి కలిపేస్తున్నాము. సో ఇందులోకి మేమైతే కొత్తిమీర పుదీనా కూడా వేసాము. జీలకర్ర కూడా వేసుకోవాలి. బాగా గ్రేవీ అయితే దగ్గరకు వచ్చేస్తుందండి. సో గ్రేవీ దగ్గర పడ్డ తర్వాత ఇంకా వడియాలకి రెడీ అయినట్లే. సో వీటిలో కొంతమంది కలర్ వేసుకుంటారు, సగ్గుబియ్యం వేసుకుంటారు. సో బాగా తిప్పి వేసుకోవాలండి. ఈ గ్రేవీ అయితే బాగా దగ్గరకు వచ్చేస్తుంది. సో అప్పుడు వడియాలు పెట్టుకోవడానికి రెడీ అయిపోయినట్లే. మేమైతే ఎక్కువ వేస్తున్నామని పొయ్యి మీద పెట్టేస్తామండి. ఇదిగోండి రెడీ అయిపోయింది, చిక్కబడ్డది. సో ఇంకా మనం ఇది వడియాలు పెట్టుకోవడమే. మేమైతే డాబా శుభ్రంగా చేసాం కదండి. సో వడియాలు పెట్టేస్తున్నాము. వడియాలు అయితే రెడీ అయిపోయినాయండి. సో దీంట్లో అయితే మేమైతే పులావ్లో వేసుకునే కలర్ వేసుకున్నాము. టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి